వెల్కమ్ బ్యాక్ టు స్పాట్లైట్. రాజకీయ కురువృద్ధుడు చేగొండి హరిరామజోగయ్య మరో లేఖ సంధించారు. ఈసారి జనసేన ఎక్కడ పోటీ చేయాలి, ఎవరు పోటీ చేయాలో తమ లేఖలో వివరించారు ఆయన. దీంతో జనసేన టీడీపీ కూటమి సీట్ల పంపిణీపై మరోసారి చర్చకు తెరతీశారు. టీడీపీ అనుకూల మీడియాలో జనసేనకు 25 సీట్లు కేటాయించినట్లు వార్తలు రావడంతో జోగయ్య లెటర్కు ప్రాధాన్యత ఏర్పడింది. ఏపీలో 57 నియోజకవర్గాల్లో జనసేన బలంగా ఉన్న అసెంబ్లీ సీట్లు, అక్కడ ఉన్న అభ్యర్థులను సైతం తన లేఖలో పేర్కొన్నారు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య. మరి ఇంతకు కూటమిలో జనసేనకు ఎన్ని సీట్లు దక్కనున్నాయి, జనసేన ఎవరికి టికెట్లు కేటాయించనుంది, జోగయ్య సూచనలను కూటమి ఎంతవరకు తీసుకుంటుంది? రాబోయే ఎన్నికల్లో జనసేనకు సీట్ల పంపకం ప్రహసనంగా మారింది. తెలుగుదేశం పార్టీకి చెందిన వివిధ మాధ్యమాలు జనసేనకు 28 సీట్లని, కొందరు 25 సీట్లని వివిధ రకాలుగా ప్రకటిస్తూ ఉన్నారు. 2019 ఎన్నికల్లో 40% ఓట్లు తెచ్చుకుని 23 సీట్లనే గెలుచుకోగలిగింది తెలుగుదేశం. 6.9% ఓట్లు తెచ్చుకున్నా 1 సీటు గెలుచుకుంది జనసేన. తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేసి ఉంటే తెలుగుదేశం జనసేన కూటమి 61 సీట్లు గెలుచుకుని ఉండేవని లెక్కలు చెబుతున్నాయి. దీంతో రాబోయే ఎన్నికల్లో జనసేన సపోర్టుతో తెలుగుదేశం జనసేన కూటమి వైసీపీని ఓడించి అధికారం చేపట్టడం ఖాయమని స్పష్టమవుతూ ఉందని జోగయ్య లేఖలో పేర్కొన్నారు. టీడీపీ అనుకూల మీడియాపై జోగయ్య అసహనం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ బలాన్ని తక్కువ చేసి చూపుతున్నారని జోగయ్య అన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలతో పార్టీ పుంజుకుందని, దీంతో ఓటు బ్యాంకు పెరిగిందని జోగయ్య లేఖలో తెలిపారు. జనసేనకు స్థానికంగా ఓటర్ల బలముండి గట్టి పోటీనివ్వగల బలమైన అభ్యర్థులున్న అసెంబ్లీ నియోజకవర్గాలు 57 ఉన్నాయని జోగయ్య పేర్కొన్నారు. ఆయా నియోజకవర్గాలన్నీ పొత్తు ధర్మంలో భాగంగా చంద్రబాబు జనసేనకు కేటాయించాల్సి ఉందని జన సైనికులు కోరుతున్నారని జోగయ్య చెప్పారు. ఈ రకమైన కేటాయింపు జరిగినప్పుడే జన సైనికులు సంతృప్తి చెంది ఓట్ల ట్రాన్స్ఫర్ సవ్యంగా జరుగుతుందని, దీంతో జనసేన తెలుగుదేశం కూటమి విజయానికి అవకాశం ఏర్పడుతుందని ఆయన వివరించారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఈ కోణంలో ఆలోచించి సముచితమైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు జోగయ్య అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ పోటీ చేయదగిన నియోజకవర్గాలు, అభ్యర్థుల పేర్లు జనసేన పరిశీలనలో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసిందని జోగయ్య లేఖలో పేర్కొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ లేదంటే పవన్ కళ్యాణ్, కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన పంతం నానాజీ, కాకినాడ సిటీ నుంచి అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఆదినారాయణ, రాజమండ్రి రూరల్ నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన కందుల దుర్గేష్, రాజానగరం నుంచి కాపు వర్గానికి చెందిన బత్తుల రామకృష్ణ, రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి మరో కాపు సామాజిక వర్గ నేత చిక్కాల దొరబాబు, ముమ్మిడివరం నుంచి శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన పితాని బాలకృష్ణ, రాజోలు ఎస్సీ నియోజకవర్గం నుంచి దేవి వరప్రసాద్ లేదా బొంతు రాజేశ్వరరావు, అమలాపురం ఎస్సీ నియోజకవర్గం నుంచి శెట్టిబత్తుల రాజబాబు లేదా డిఎంఆర్ శేఖర్లను జోగయ్య తన లేఖలో ప్రకటించారు. అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురం నుంచి అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన బొమ్మిడి నాయకర్ లేదా పవన్ కళ్యాణ్, భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ లేదంటే కాపు సామాజిక వర్గానికి చెందిన మల్లినీడి తిరుమలరావు, తాడేపల్లిగూడెం నుంచి కాపు సామాజిక వర్గం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ లేదా పవన్ కళ్యాణ్, తణుకు నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన విడివాడ రామచంద్రరావు లేదా మరో కమ్మ సామాజిక వర్గ నేత భోగవల్లి ప్రసాద్, నిడదవోలు నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన చేగొండి సూర్యప్రకాష్ లేదా పవన్ కళ్యాణ్, ఉండి నుంచి శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన జుత్తిగ నాగరాజు, ఉంగుటూరు నుంచి క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన పచ్చమట్ల ధర్మరాజు లేదా కాపు సామాజిక వర్గానికి చెందిన పుప్పాల శ్రీనివాస్ లేదా
కాపు సామాజిక వర్గానికి చెందిన వట్టి వెంకట పవన్ కుమార్, ఏలూరు నియోజకవర్గం నుంచి తూర్పు కాపు వర్గానికి చెందిన రెడ్డి అప్పలనాయుడు, పోలవరం ఎస్టీ నియోజకవర్గం నుంచి చిర్రి బాలరాజు, గోపాలపురం ఎస్సీ నియోజకవర్గం నుంచి సువర్ణరాజు, కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గం నుంచి రిటైర్డ్ డీఐజీ రవికుమార్ మూర్తి, సతీమణి తంబళ్లపల్లి రమాదేవి పేర్లను జోగయ్య సూచించారు. అదే క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో అవనిగడ్డ నియోజకవర్గం నుంచి అగ్నికుల క్షత్రియ చిలకలపూడి పాపారావు లేదా కాపు సామాజిక వర్గానికి చెందిన బండ్రెడ్డి రామకృష్ణ, మచిలీపట్నం నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన బండి రామకృష్ణ, నూజివీడు నియోజకవర్గం నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన భర్మా ఫణిబాబు, పెడన నియోజకవర్గం నుంచి శెట్టిబల్జ సామాజిక వర్గానికి చెందిన కాగితం కృష్ణప్రసాద్ లేదా అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన బొమ్మిడి నాయకర్, అదే మాదిరి ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెనాల నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాదెండ్ల మనోహర్, పెదకూరపాడు నియోజకవర్గం నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన బొర్రా వెంకట అప్పారావు, గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి వైశ్య సామాజిక వర్గానికి చెందిన సురేష్, గుంటూరు పడమర నుంచి లేదా పొన్నూరు నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన బి పార్వతీ నాయుడులకు టికెట్లు కేటాయిస్తే గెలిచే అవకాశాలున్నాయని లేఖలో జోగయ్య ప్రకటించారు. అదేవిధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గిద్దలూరు నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన ఆమంచి స్వాములు, ఒంగోలు నుంచి ముస్లిం సామాజిక వర్గానికి చెందిన రియాజ్, దర్శి నుంచి బీసీ వర్గానికి చెందిన చింతా సూర్యప్రకాష్, మరోవైపు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతి నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన హరిప్రసాద్ లేదా కొణిదెల నాగబాబు, మదనపల్లి నియోజకవర్గం నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన శ్రీరామ రామాంజనేయులు, ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో అనంతపురం నుంచి బలిజ సామాజిక వర్గానికి చెందిన టీసీ వరుణ్, గుంతకల్లు నుంచి బలిజ సామాజిక వర్గానికి చెందిన మణికంఠ, పుట్టపర్తి నియోజకవర్గం నుంచి బలిజ సామాజిక వర్గానికి చెందిన పత్తి చంద్రశేఖర్, కర్నూలు జిల్లాలో నంద్యాల నుంచి బలిజ సామాజిక వర్గానికి చెందిన శెట్టి విజయకుమార్, అదే మాదిరి కడప జిల్లాలో కడప నుంచి బలిజ సామాజిక వర్గానికి చెందిన సుంకర శ్రీనివాస్, రాజంపేట నియోజకవర్గం నుంచి క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాసరాజు, నెల్లూరు జిల్లాలో కావలి నుంచి వడ్డెర సామాజిక వర్గానికి చెందిన పసుపులేటి సుధాకర్ లేదా విష్ణువర్ధన్ రెడ్డి, కోవూరు నుంచి ముస్లిం సామాజిక వర్గానికి చెందిన జానీ మాస్టర్, సూళ్లూరుపేట ఎస్సీ నియోజకవర్గం నుంచి ఉయ్యాల ప్రవీణ్లను అభ్యర్థులుగా సూచించారు. అదేవిధంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పాయకిరావుపేట ఎస్సీ నియోజకవర్గం నుంచి శివకుమారి, యలమంచిల నుంచి కాపు సామాజిక వర్గం నేత సుందరపు విజయకుమార్, అనకాపల్లి నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన పరుచూరి భాస్కర్రావు లేదా కాపు సామాజిక వర్గం నేత బొలిశెట్టి సత్యనారాయణ, పెందుర్తి నియోజకవర్గం నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన శివశంకర్రావు, చోడవరం నుంచి కాపు సామాజిక వర్గం నేత పంచకర్ల రమేష్ బాబు లేదా కాపు సామాజిక వర్గానికి చెందిన గెడ్డం బుజ్జి, భీమిల నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన పంచకర్ల సందీప్, గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ లేదా కాపు సామాజిక వర్గానికి చెందిన పంచకర్ల రమేష్, విశాఖపట్నం ఉత్తరం నుంచి కళింగ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ బొడ్డేపల్లి రఘు, అదేవిధంగా ఉమ్మడి విజయనగరం జిల్లా శృంగవరపుకోట నుంచి తూర్పు కాపు సామాజిక వర్గ నేత పాలవలస యశస్విని, నెల్లిమర్ల నుంచి తూర్పు కాపు సామాజిక వర్గ నేత గురాన అయ్యలు, గజపతి నగరం నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన పడాల అరుణ, పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గం నుంచి ఆదాడ మోహన్, అదేవిధంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన పిసిసి చంద్రమోహన్ లేదా కాపు సామాజిక వర్గానికి చెందిన మరో నేత గుర్రాల శ్రీనివాస్, ఇచ్చాపురం నుంచి యాదవ సామాజిక వర్గానికి చెందిన దాసరి రాజు లాంటి వాళ్లకు టికెట్లు కేటాయించాలని జోగయ్య ఆ లేఖలో వివరించారు. జనసేన టీడీపీ కూటమి ఉమ్మడిగా అనేక కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో సీనియర్ రాజకీయ నేత జోగయ్య ఈ విధంగా లేఖ రాయడం సంచలనంగా మారింది. గత కొంతకాలం నుండి ఆయన జనసేనాని గెలుపు కోసం ఆత్మీయ లేఖలు రాస్తూ సూచనలు చేస్తూ వస్తున్నారు. మరి ఇందులోని అంశాలు జనసేన టీడీపీ కూటమి ఎంత మేరకు పాటిస్తాయో వేచి చూడాలి. ఇది ఇవాల్టి స్పాట్లైట్. నమస్తే.